ఆశించకుండా ఇస్తూనే ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే దేవుడు. ఆ దేవుళ్ళలో జడ దేవతలు, చైతన్య దేవతలు అంటారు. దేవతలు అంటే దేనే వాళ్ళే దేవు. ఎవరు దేనే వాళ్ళంటే ఇచ్చే వాళ్ళే దేవుళ్ళు. కేవలం తీసుకునే వాళ్ళు అంటే ఏమి ఇయ్యరు, ఎప్పుడు తీసుకున్నాడే వాళ్ళకి. రాక్షసుడు వాళ్ళ కోసం త్యాగం చేస్తానికి ఉంటారు. కానీ కొంత ఇచ్చి కొంత తీసుకునేటటువంటి రెండు పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరికైనా మనం సాయం చేస్తాం, లేదా ఇస్తే తీసుకుంటాం అవసరం. ఇట్లా ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు మానవుడు. ఇప్పుడు సూర్యుడు మనకు వెలుగు వేడిమిస్తున్నాడు. అతను మన కరెంటు బిల్లు వేస్తున్నాడా? బిల్లు వచ్చింది నీకు ఎప్పుడన్నా? వెలుగు ఇంత వెలుగిస్తున్నాడు కదా, అతడు ఏం తీసుకోడు. అతడు దేవుడు. గంగామాత మనకు నీళ్ళు ఇస్తున్నది, వరుణ దేవుడు నీళ్ళు ఇస్తున్నాడు, ఏమి తీసుకుంటలేడు. ఇప్పుడు మనం తాగే నీళ్ళు డబ్బా తెచ్చుకుంటాం, పైసలు కడుతున్నాం. కానీ వర్ణదేవుడు ఇస్తున్నాడా? ఏమన్నా మనకు బిల్లు వసూలు చేస్తున్నాడా? ఆయన ఇస్తూనే ఉంటాడు. ఇచ్చే వాళ్ళందరూ దేవుడు. కేవలం తీసుకునే వాళ్ళు చెప్పండి, వాళ్ళు వాళ్ళ కొరకే తీసుకుంటూ ఉంటారు. ఏమి త్యాగం లేదు. కానీ మనం కొంత ఇస్తాం, కొంత తీసుకుంటాం. భూమాతకు కొంత మనం కష్టపడి దాన్ని సారవంతం చేయడానికి కొంత ఇస్తాము, మళ్ళీ ఫల సాయం తీసుకుంటాం. ఇట్లా ఒకరికి సాయం చేస్తాం, వాళ్ళ నుంచి మనం సాయం చేస్తాం. ఇట్లా 3 రకాల మనుషులు ఉంటారు. వాళ్ళు మనుషుల దేవుళ్ళు కూడా. జడదేవతలలో పృథ్వీ, జల్, అగ్ని, వాయు, ఆకాశ్, సూర్య, చంద్ర, నక్షత్రం 8. వీళ్ళను అష్టవసువులు అంటారు. భూమి మీద మనం వాసయోగ్యంగా ఉంటుంది. భూమి మీద ఉంటాము. నీటిలో జీవులు, ప్రాణులు ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, గాలిలో ఉన్నాయి, అంతరిక్షంలో కూడా ఉన్నాయి. పృథ్వీ, జలము, అగ్ని. అగ్నిలో కూడా ప్రాణులు ఉన్నాయట. మనకు తెలియదు, శాస్త్రం చెప్తున్నది, వేదం చెప్తున్నది. అగ్నిలో ఉండేటటువంటి ప్రాణులు కూడా ఉన్నాయి. దానికి ఆ టెంపరేచర్ హాయిగా ఉంటుంది. మనకైతే ఇంత చురుకడితే చంగనే కొడతాం. కానీ అగ్నిలో కూడా జీవులు ఉన్నాయట. దాని టెంపరేచర్ ఎంత తట్టుకునే శక్తి ఉన్నదో. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ముందు ఇంజక్షన్ వేస్తే ఆ సిరంజిని స్టెరిలైజ్ చేస్తుండ్రి, ఉడకబెడుతుండ్రి గంజలో వేసి. తెలుసా ఈ విషయం? ఒకటే ఇంజక్షన్ ని చాలా మందికి ఇస్తుంది, ఇంకొకరికి ఇచ్చే ముందు స్టెరిలైజ్ చేస్తుండ్రి, అంత వేడిగా ఒక్కొక్కటి ఎసరు వచ్చే దాంట్లో వేసినా కూడా ఇంకా కొన్ని చావకపోతుంది. అర్థమైందా? అంత వేడిలో కూడా బతికేటి జీవులు ఉన్నాయని తెలిసిందా లేదా? ఉదాహరణకు అట్లా అగ్నిలో కూడా ఉన్నాయి, ఆకాశంలో, అంతరిక్షంలో కూడా అంతటా జీవులు ఉన్నాయి. ఇవి మనకు నివాస యోగ్యంగా ఉన్నాయి. సూర్యలోకంలో, చంద్రలోకంలో, నక్షత్రాలలో కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని అష్టవసువులు, 8 రకాలైన వాసయోగ్యమైన ప్రదేశాలు మనకు సాయం చేస్తున్నాయి. కాబట్టి వాటిని దేవతలని అంటున్నాం. ఇప్పుడు చెప్పుకున్నాం ఏకాదశ రుద్రులు, 11 రుద్రులు. రుద్రులు అంటే రోధింపజేసేటివి, మనకు ఇబ్బంది కలిగించేటటువంటి. ప్రాణం కనుక మనం కొద్దిసేపు, ప్రాణం అంటే ఆక్సిజన్, ప్రాణవాయువు. ఆక్సిజన్ మనం కొద్దిసేపు ఆగిపోయింది అనుకోండి, ఏమైపోతాం? మనం తల్లడిల్లిపోతాం. ఇంకా కొద్దిసేపు లేకపోతే చచ్చిపోతాం. ప్రాణ, అపాన, వ్యాణ, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకల, దేవదత్త, ధనుంజయ, జీవాల. ఈ 11 రకాలైనటువంటి వాయువులు మన శరీరం లోపల అక్కడక్కడ స్థిరపడి మనల్ని బ్యాలెన్స్లో ఉంచుతున్నాయి. లోపల కనుక వాయువు లేకపోతే బయట గాలికి మనం ఒత్తిడికి గురవుతాం. బయట గాలి లేదు, లోపలనే కనుక వాయువు ఉంటే బయటకు